ఈ ఎక్సర్సైజ్ చేసుకొని బరువు తగ్గించడం పక్కన పెడితే, బరువు బాగా ఉన్న వాళ్ళు లైపోస్కి వెళ్ళిపోతున్నారు. లైపోనే కాదు, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి సార్ ఈ మధ్యకాలంలో. నేను కూడా చాలా వీడియోస్ చూసి ఆలోపు ఒక 20 days 30 daysలో చాలా కేజెస్ తగ్గించేయడం, వాళ్ళు సర్జరీస్ కానివ్వండి, సర్జరీ లేకుండా కూడా తగ్గించేస్తామని రకరకాల ట్రీట్మెంట్స్. అది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల నిజంగా లాభం ఉంటుందా, నష్టపోయే శాతమే ఎక్కువ ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఫస్ట్ వాట్ ఈజ్ హెల్తీ వెయిట్ లాస్? హెల్తీ వెయిట్ లాస్ అంటే నెలకి 1.5 1.5 kilo to 2 kilos, 1.5 kilo మాత్రం, 1.5 2 kilos దాకా తగ్గితే హెల్తీ. అంతకంటే ఎక్కువ తగ్గారంటే ఇట్స్ నాట్ హెల్తీ. కొంతమంది చూడండి, బాగా బరువు తగ్గిన తర్వాత ఒక పేషెంట్ లుక్ వస్తుంది, హెల్తీ లుక్ ఉండదు. అవును. సో ఏదో నీరసంగా ఉన్నట్టుగా, ఏదో జబ్బు వల్ల తగ్గిన వెయిట్ లాస్ లాగా అనిపిస్తుంది. అది ఇట్స్ నాట్ హెల్తీ. హెల్తీ వెయిట్ లాస్ ఉంటే మీకు ఫేస్లో ఆ బ్రైట్నెస్ పోదు. రైట్. ఇప్పుడు అది ఫస్ట్ థింగ్. ఫాస్ట్గా బరువు తగ్గితే ఇలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కమింగ్ బ్యాక్ టు ద ప్రొసీజర్స్ విచ్ దే రిడ్యూస్ వెయిట్ లాస్. ఇప్పుడు ప్రొసీజర్స్ అన్నీ బలవంతంగా తిండి ఆపడం చేసేవే. గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఉంది ఒకటి, తర్వాత గ్యాస్ట్రిక్ పొట్టలో ఒక బెలూన్ వేయడము. పొట్టలో బెలూన్ వేసామనుకోండి, పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది, ఏం తింటాం మనం ఇంకా? అంత బలవంతంగా తిండి ఆపితే బెలూన్ తీసేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఇంకొకటి ఏంటి, బెరెట్రిక్ అంటున్నా. బెరెట్రిక్ అంటే పొట్టను కట్ చేసేసి చిన్న పొట్టను చేసేయడం. ఇంత పొట్టను చేసాం అనుకోండి, ఇంకేం తింటారు మనుషులు? కానీ బెరెట్రిక్ చేసుకున్న వాళ్ళలో 6 నెలల్లో 80% మందికి బరువు మళ్ళీ వచ్చేస్తాం. అది ఎలా సాధ్యం సార్? అంటే మీరు అన్నట్టుగా తగ్గించేస్తున్నారు కదా, మళ్ళీ ఎలా పెరుగుతారని? ఎలా పెరుగుతుందంటే మనం తిని దాన్ని సాగదీసేస్తాం. ఓకే, దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో అన్నిటికంటే కష్టమైనవి ఏంటంటే మనుషుల అలవాట్లు మార్చడం, వాళ్ళ తిండి తగ్గించడం, వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించడం. అది చేయకుండా మీరు ఏమి చేసినా మనుషులు బరువు తగ్గరు. ఓకే.